చంద్రబాబు కుట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని మండిపడ్డారు రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారంటున్న చెల్లిపోయిన వేణుతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. అడుగడుగునా ప్రతి జిల్లాలను కూడా ప్రజలందరూ కూడా ఆయన వెంట ఈ యాత్రలో పాల్గొంటున్నారు. భారీ సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా నిరాధనాలు పడుతున్న పరిస్థితి. మనతో పాటు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఈ బస్సు యాత్ర చూస్తే ఏమనిపిస్తుంది? ఏ జిల్లా చూసినప్పుడు కూడా అంతకంతకి కూడా పెరుగుతుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆయన మీద హత్యా ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం ఆయన మీద అభిమానం ఏమాత్రం కూడా తరగటం లేదు, అంతకంతకు పెరుగుతుంది. ఏమనిపిస్తుంది మీకు అసలు? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అంటేనే ఒక కుట్ర రాజకీయాలకి ఒక అడ్రస్. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయమే కదా. ఆనాడు ఎన్టీ రామారావుని పదవిచ్యుతుని చేసిన, ప్రతి ఎలక్షన్లో ఒకరితో పొత్తు పెట్టుకుని ఎలక్షన్ అయిన తర్వాత వదిలేసిన సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ చూసాం. ఒకటి, ఈ జనస్పందన చూసిన తర్వాత దీనికి ఏ విధంగా బ్రేక్ వేయాలనేటువంటి ఒక కుట్ర కోణాన్ని అక్కడ తెరలేపారు. కుట్రకోణాన్ని తెరలేపిన భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారనేటువంటి విశ్వాసం జగన్ గారికి ఉంది కనుక ఆ తగిలినటువంటి గాయం, వాళ్ళు హత్యాయత్నం చేయాలనుకున్నప్పుడు కూడా తగిలినటువంటి గాయాన్ని లెక్క చేయకుండా ప్రజల యొక్క కోరిక ఏదైతే ఉందో, లేదా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వినాలి, మళ్ళీ సమస్యలు తెలుసుకోవాలి, ఆయన చేసేది చెప్పాలనేటువంటి తపన ఉంది కదా. దానితో వారు చేస్తున్న ప్రయాణానికి మరింత స్పందన పెరిగింది. కారణం, ఒక కుట్ర రాజకీయ నాయకుడు నుండి, కుతంత్ర రాజకీయ నాయకుడి నుండి, అబద్ధం రాజకీయ నాయకుడి నుండి, కేవలం తాను మంచి చేయలేక పొత్తులతో రాజకీయం చేసేటువంటి నాయకుడి నుండి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం జగన్ గారికి ఓటు వేయటం వల్ల మాత్రమే సాధ్యమని, లేదా జగన్ గారికి ఓటు వేయటం వల్ల మాత్రమే లభిస్తుందని ప్రజా విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచి వాళ్ళ ఈ జిల్లాల పర్యటనలో ప్రజలందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్న తీరు కనపరుస్తూ ఉంది. మీ తూర్పుగోదావరి జిల్లాలో జోష్ ఎలా ఉంది అసలు? అద్భుతంగా ఉంది. 3 రోజులుగా నిన్న ఇవాళ ఎక్కడ చూసినా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. జగన్ గారి జిల్లాకు వస్తున్నారు. జగన్ గారి జిల్లాకు వచ్చినప్పుడు జగన్ గారికి ఏ విధంగా స్వాగతం పలకాలి, జగన్ గారికి ఇంతకాలము ఏదైతే ఆయన చేసిన పాలనలో లబ్ధి పొందిన వారి యొక్క కృతజ్ఞతా భావాన్ని ఎలా తెలియజేయాలి అనేటువంటి వయోభేదం లేకుండా అందరూ కూడా వారి సభలకు వచ్చి, లేకపోతే వారి పాస్ అవుతున్నటువంటి రోడ్డుకు వచ్చి వారికి అభివాదం చేయాలనేటువంటి ఒక తపన ప్రజలందరిలోనే కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉంది అనేటువంటి భావన ప్రజలకు ఉంది, పార్టీకి ఉంది. ఈ 175 స్థానాల్లో వారు గెలవాలనేటువంటి తపనతో ఆయన చేసిన వ్యూహం ఉందే, ఆ వ్యూహం ముందు ప్రతిపక్షాలు సతికిలు పడతాయి. నీతికి నిజాయితీకి మంచి పాలనకు పెట్టింది పేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన తీసుకురావడం జరిగింది అనేది కూడా మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, రాజమండ్రి రూరల్ నుంచి.